మా అమ్మాయి ముఖ్యం అంటే చెప్తే ఆ మంచోడు మనిషి మారాడని చెప్పి సారీ చెప్తాను. కీప్ సైలెంట్, లిసన్ కేర్ఫుల్లీ. మై బ్రదర్ ఇన్ లా చెప్పకుండా ఫస్ట్ పాయింట్ వర్కింగ్ యాజ్ ఆర్మీ. మీ బ్రదర్ ఆర్మీ నేను చెప్పేది మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య మిలిటరీలో మేజర్ గా ఉండి భారతదేశాన్ని కాపాడుతున్నాడు చైనా బార్డర్ లో ఉండి. మరి నేను చెప్పుకున్నాను అవన్నీ. మరి ఇంకే నువ్వు నీ అన్నయ్య పిల్లలు పుడితే నీకు పుట్టినట్టు కాదుగా. ఒక నిమిషం నీకు పిల్లలు పుడితే మీ అన్నయ్య పిల్లలు పుడితే నీకు పుట్టినట్టు కాదుగా. మీ అన్నయ్య అక్కడ నుండి భారత మాతకి చేయండి. నువ్వు కూడా మరి నీ నిరూపించు బాబు. నేనేమడుగుతున్నా, మీ అన్నయ్య పిల్లలు పుడితే నీకు పుట్టినట్టు కాదు. మీ అన్నయ్య సేవ చేస్తే నువ్వు సేవ చేసినట్టు కాదు. విను గోపి, మాట్లాడము, మేము చిల్లరగా మాట్లాడము, మేము యాక్షన్ లో మాట్లాడతాము, మేము యాక్షన్ లో దిగుతాం. ఏదైనా నీలాగా అంటే కాదు, ఇస్తున్నాం దేశం కోసం. ఇంకేం కాలేయా? నీలాగా అలసి వస్తే బూతు బాగా మాట్లాడే ఏంటిది? మేము ఆర్మీలో ఉన్నాం. అరే సియాచిన్ గ్లేషియర్స్ లో ఉన్నా. ర్యాంక్ ఏంటి? तुम दिमाग नहीं है, तुम दिमाग नहीं है? अरे पागल हो गया कर, पागल हो गया क्या? सर పాపం నిజమే సార్, పాపం ఎర్రగడ్డ క్యాండిడేట్ పాపం. Indian man, I am the true Indian. పాపం I love my country. సార్ చూసారండి క్రిస్టియన్లోకి వెళ్తే ఎలా అయిపోతారు. పీటర్ పాస్టర్ గారు చూసారు కదా, క్రిస్టియన్కి వెళ్తే పిచ్చోడు అయిపోతాడు. వీళ్ళమ్మ వీళ్ళ అన్నయ్య కూడా ఈ ఇంట్లోకి రానిరండి. వీళ్ళమ్మ వీళ్ళ అన్నయ్య ఈ ఇంట్లోకి రాని తెలుసా అండి? తెలుసా? ఆడు చెప్పను నిజంగా మమ్మ రాణిస్తారని చెప్పను, నేను ఒప్పుకుంటాను. నేను కాదు, మీ అన్నయ్య నిన్ను ఇంట్లో రాణిస్తాడా? పిచ్చోడు నిన్ను మీ అన్నయ్య పిచ్చోడు అని చెప్పి ఇంట్లో జల్లగొట్టాడు కదా, నిజం చెప్పు మాకు. ఆయన యాక్టర్ రాజు గారు, మీరు చెప్పింది నిజమే. ఇప్పటికైనా నమ్ముతారా? ఇప్పుడు పీటర్ పాస్టర్ గారు ఈయన పిచ్చోడు, వీళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా యేసులాగా ఎల్లగొట్టారు. పీటర్ పాస్టర్ తెగబడుతుంటే కొట్టారు కొట్టారు. అబద్ధానికి జనుకులు మీరు, జనుకులు అబద్ధాలు. కరెక్టే కరెక్టే. నేను కాదు, అర్థమైంది? అబద్ధానికి నేనేం కాదు. చీకటి పుత్రులు మీరు, చీకటి పుత్రులు. చీకటి పుత్రులు అంటే యు కేమ్ ఫ్రమ్ పుట్టినవాడి నువ్వు. చీకటి పుత్రులు అంటే మీకు చీకటి పుత్రులు అంటే తెలుసా? తెలియదు సార్. మరి కాదు కాదండి, ఆయన పోయిన జన్మలో ఆతుల్లో పెయిన్ అయి పుట్టాడు సార్ అక్కడ. అందుకే అది గుర్తొచ్చింది పాప, పాత సంపాదన గుర్తొచ్చి ఆ మాట చెప్తున్నాడు అనమాట. ఆతుల్లో పెయిన్ అనమాట. చూసారా కొత్త కొత్త భాషలు మాట్లాడుతున్నారు. Get out of here, motherfucker! You get out from there. Arey motherfucker, shut your bloody mouth. Shut your ass. This is my country. This is your country. You get out. You don't. You know to live in India. You people are jay అని చెప్పు. ఏసుగాడు లంజా కొడుకు, మేరీ లంజా అని చెప్పి నేను ఒప్పుకుంటా. Culprits to society. ప్రవీణ్ గారు ఈ లంజా కొడుకుతో మాట్లాడడం టైం వేస్ట్ గానీ అది గట్స్ ఉండాలా. అరే నీ అమ్మాయి జంగుతా వచ్చి ముగ్గురు లంజా కొడుకు నోర్మే, నీ పెళ్ళం పూకు నా మొట్ట లంజా కొడుకు గట్స్ ఉండాలా. ఉందిరా నీకు? లంజా కొడుక లంజా కొడుక నీ అమ్మని దెంగ లంజా కొడుకు నోర్మే. చీకటి పుత్రుడా, చీకటి పుత్రుడా, ఈవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, చీకటి పుత్రుడా, ఈవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, సాతాన్, సైతాన్, ఈవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, మేరీ పూకో, డార్క్, ఈవిల్ స్పిరిట్, మేరీ పూకో,
ఈవిల్ స్పిరిట్, మేరే పూకు, ఈవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, మేరే పూకు, మేరే ఈవిల్ పూకు, స్పిరిట్, చీకటి పుత్రులారా, మేరే చీకటి పూకు, పుత్రులారా, మేరే ఈ పూకు, చీకటి పుత్రులారా, అందుకే ఇలా మేరే పూకు, మాట్లాడుతున్నారు. మేరే చీకట్లో పూకు, నుంచి ఉద్భవించిన వాళ్ళు మేరే పూకు, గాఢంధకారపు లోయల్లో మేరే ఆ పూకు, చీకట్లో బంధింపబడతారా, మేరే పూకు. నరకంలో చచ్చిపోతారా? నేను మీరు నాకు నరకమే ఇష్టం నరకాగ్నిలో వెళ్తారా మీరు? బాబు. యు గో, ఒక్క నిమిషం యు గో అయ్యా. టు హెల్, గో హెల్, గో హెల్, గో హెల్, గో హెల్. బాబు నాకు నరకమే will- ఇష్టం అయ్యా, ఎందుకో చెప్తాను. You will go hell. అక్కడికే Surely వెళ్తాను. you will be get finished in 1 month. Surely you will get finished in 1 month. I'm talking with నువ్వు 1 month లో నీకు అశుభం జరుగుతుంది చూడు కాదు, కావాలంటే. కాదు. ఒక్క నిమిషం నేను చెప్పేది Yes. వింటావా? I can tell it very surely. You are the evil guy. You will be very evil నేను guys. నరకానికి బాబు బాబు ఒక్క నిమిషం Very నాకు చెప్పని. darkest people sir. ఒక్క నిమిషం అయ్యా, నేను Okay, నరకంలోకి వెళ్తా. I can speak with you if you speak straightly బాబు then good words. బాబు Okay, otherwise ఒక I మాట can't speak with చెప్తా. you. Okay. కొంచెం కొరబోయింది, నాకు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటా ఏసైకి. ఓ మాట నా మాట. Dark peoples, evil spirits, అమ్మా ఏసయ్యా, evil spirits, ఏసయ్యా ఈ evil పాపిని evil క్షమించయ్యా. spirits. చీకటి పుత్రులు చెప్పండి. బాబు నేను ఒక్క మాట చెప్తాను చెప్పండి. వింటావా? నేనైతే చీకటి పుత్రులు చెప్పండి. ఖచ్చితంగా దేవుడు కనపడితే నీకు ఏ Evil స్వర్గం spirit. కావాలా నరకం కావాలంటే Evil నేను spirit. నరకంలోనే ఉంటా. ఎందుకని అడగండి. Tell evil spirit. Tell no issue. ఆ ఆ ఇప్పుడు స్వర్గానికి tell. వచ్చాను అనుకో, యేసుగాడు చేతి నిండా బొక్కలు, tell. ఒంటి నిండా కొరడాలు, Tell no ఓచి issue. పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు. అసహ్యం నాకట. ఒళ్ళంతా పుండ్లు పెట్టుకొని తిరుగుతుండు, నాకు అసహ్యం. Tell. అదే హాయిగా నరకంలోనికి ఎవ్వరు ఉండరు. హాయిగా మంటలో కాలుతూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ మటన్ కూడా మంటల్లో కాల్చుకొని తినొచ్చు. నిత్యం అగ్ని ఇప్పుడు దూకేవచ్చు కదా మంటల్లో. ఇప్పుడు దూకేవచ్చు కదా, నీకు అంత ఇష్టం ఉంటే మన ఏసేస్తారు కదా నరకంలో, అది నమ్మకపోతే. ఫాస్ట్ వెళ్తావు, ఇంకా ఫాస్ట్ బాబు, వెళ్తావు. యూ విల్ గో వెరీ ఫాస్ట్. ఇప్పుడు దూకే మంటల్లో దూకే. నాకు స్వర్గం వద్దయ్యా అని చెప్తున్నా. ఫాస్ట్ ఎందుకంటే అదే భయ్, కాళ్ళకు బొక్కలు పడ్డోడిని అమ్మ. ఈ ప్రేమకి అసలు బుద్ధి బుర్ర లేదు అసలు. అసలు కామన్ సెన్స్ లేదు. మాట నేను చెప్పేది ఈయన ఫోన్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి ఇస్తాడు ఈయన. ఏమి సరే కానీ నా మాట ఒకసారి. ఏం సొసైటీ మీరేం చేస్తారు? మీరు గోపి, మీ పేరు గోపియేనా? నా పేరు గుణపాల్ రాజు. అదే గుణపాల్ రాజు వాయిస్ అయితే అనిపిస్తుంది, ఫెమిలియర్ వాయిస్ లాగా అనిపిస్తుంది. మీరు గోపియేనా? కాదు కాదు, గుణపాల్ రాజు. చెప్పండి గోపియేనా? కాదని చెప్తుంటే గుణపాల్ రాజు అంటే గోపి 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 ఎవడు నాకేం తెలుసాడు గొట్టంగాడు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అతనేమో యాక్టర్ రాజు గారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అయ్యా. మీరు బాగా ఫేమస్ కదా యూట్యూబ్ లో, మీరు బాగా ఫేమస్ కదా. నేను ఒక మాట చెప్తా, నాకు నరకం వద్దు, హాయిగా స్వర్గం వద్దు, నాకు నరకంలోనే ఉంటాయి. ఎందుకంటే మన యేసయ్య చేతి నిండా బొక్కలు, ఒంటి నిండా గాయాలు, కంపు దెంగుతా గోచి పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ఉంటాడు. నాకు అసహ్యం, అందుకే నేను స్వర్గం రాను. నరకం అనుకో హాయిగా నిత్యం అగ్ని ఆరదు, పురుగు సావదు అంటారు కదా, అట్లా చికెన్ మటన్ చక్కగా స్వర్గంలో కాల్చుకొని తినొచ్చు. అజ్ఞానులు అలాగే మాట్లాడతారు. మీకేం వచ్చాను? సరే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? మీకేం జీకే వచ్చని? మాకేమే రంభా ఊరుసీలు ఉంటారు అక్కడ పైకి వెళ్తే. ఎక్కడ? ఎవరు చెప్పాడు అసలు రంభా ఊర్వశీలు ఉంటారు? రంభా ఊరుసి మేనకాలు ఏమైనా ఉంటారు? ఎవరు ఉంటారని చెప్పారు నీకు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడ ఉంటారు? ఏమో మరి మీకు తెలియాలి. రంభా ఊరుసి నాకేం తెలుసు? నేను రంభా ఊర్వశి ఉంటారు నేను చెప్పలేదే నీకు. మీకేంటి, ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా రెడీగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఇంకా రంభా ఊర్వశి ఉన్నారు సరే, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు మరి? అది కాదయ్యా, మగవాళ్ళకి రంభా ఊర్వశి మేనక, మరి ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు? ఆడవాళ్ళు మీరు గోపి ఉంటాడు కదా ఆయన. మీకు అంటే మీ అమ్మగారు చచ్చిపోయారా ఉన్నారా? ఏంటి? మీ అమ్మగారు చచ్చిపోయారా బతికే ఉన్నారా? మీ భూమాత ఉందా? నువ్వేమన్నా మగవాళ్ళు గోపి ఉంటాడు అన్నావు, మరి మీ అమ్మ చచ్చిపోయింది అనుకో, నా దగ్గరకు వచ్చిందా లేదా నేను పేరు తెలుసుకోవాలి, అందుకని అడిగా. నువ్వేమన్నావు చెప్పు, నువ్వేమన్నావురా? కాదురా, నువ్వేమన్నావు? ఆ మగవాళ్ళకి రంభా ఊర్వశి అన్నావు సరే, మరి ఆడవాళ్ళకి ఎవరంటే నువ్వే ఉంటావు అన్నావు. మరి మీ అమ్మ సచిందో బతికిందో చెప్తే ఆ లిస్ట్ లో మీ అమ్మ ఉందో లేదో చూస్తానుగా నేను. మీ అమ్మగారు చనిపోయారా? మీ అమ్మగారు బతికే ఉన్నారు. నువ్వే అన్నావు కదా, చచ్చిపోయిన వాళ్ళతో నీ దగ్గరికి వస్తారు, తెగించుకుంటారు, నువ్వే అన్నావు ఆ మాట. అయితే మీ అమ్మమ్మ గారు వచ్చింటారు, చూసుకో జాగ్రత్త. ఎవరు?
మీ అమ్మమ్మ నేను గారు మా ఒకసారి మాయ చూసుకో. కాదురా, ఇప్పుడు నువ్వేమన్నావు అదే మీ అమ్మమ్మ గారు నరకంలో ఒకసారి జాబ్ నరకంలో చూసుకో వాళ్ళని అంటున్నా. నువ్వే దెంగుతావు అన్నావు. అట్లనే మీ అమ్మగారి ఓ, సంగతి చెప్పు, మాట్లాడు ఫస్ట్ మీ అమ్మగారి అది సంగతి మీరు చెప్పు. అది మీరు వెళ్తారు, మేము కాదు. ఎక్కడికి? మీరు రంభా ఊరుసి మేనక మీరు వెళ్తారు, మేము అక్కడ రాము కదా. అవును, మీ అమ్మ మీకు తెలుసా ఆడవాళ్ళకి రంభా ఊరుసి మేనక దగ్గర? ఆడవాళ్ళకి ఇప్పుడు మీ అమ్మమ్మ అలా హిందూ, కాదమ్మా. మీ అమ్మమ్మ హిందువే, మీ అమ్మ హిందువేరా? మా అమ్మమ్మ నువ్వు ఎవరు హిందూ కాదు, అందరు క్రిస్టియన్స్. మేము ఎవరు సేఫ్ మీ గా అమ్మ ఉన్నాము. ఫోన్ కలిపి మీ అమ్మ హిందూ అని చెప్పించు, మీ అమ్మ క్రిస్టియన్ అని గోపి చెప్పించు. దగ్గర నుంచి మేము సేఫ్ గా కాదు ఉన్నాము. కాదు, రంభా మనం ఊరుసి మీ వేరే అమ్మకి మేనక గొర్రె తెలుసా? కూడా మీరే- ఉంది, ఒక్క ఈ నిమిషం, గొర్రెని మీ అమ్మ కలిపి వేరే క్రిస్టియన్ గొర్రె అనుకో, నేను కలిపాడండి. ఈసారి చెప్తా. మీ అమ్మకి మీరే తెలుసా లైన్ లో? అవుతారు. రంభా ఊరుసి మేరకు మీరే అవుతారు, మేము ఒరే అవ్వము. నేనేం ఓకేనా? చెప్తున్నా? మీ అయితే గీతే మీ వాళ్ళే అక్కడ రంభా ఊరుసి మేరకు అవుతారు, మేము ఒరే ఎవరు రాము. పిచ్చోడా, ఏం మీరే మాట్లాడుతున్నావురా నువ్వు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అరే మీరు లాజికల్ కనెక్ట్ అయ్యావనుకో, గుర్తుందనుకో, పెద్ద లంజా. తట్టుకోలేకపోతున్నావు. ఏంటంటే 100 మందిలో కదా, తెగించుకుంటే నువ్వు పుట్టావు. చాలా అందుకే లాజికల్ నీకు సిగ్గు శరం లేకుండా ఎన్ని తిడుతున్నా తొడలు కొడుతున్నావు. లాజికల్ పాయింట్ నేనేం చెప్పాను? రారా బాబు మాట్లాడుకుందాం అన్నా. నువ్వు మాట్లాడుకోకుండా నీ నోటికి వచ్చింది ఏదో మాట్లాడేసి తోపుత్తు రూమ్ లాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు.